హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐటీసీ మధు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో తెలగ కమ్యూనిటీకి సంబంధించి జరుగుతున్న ఒక రోడ్ ర్యాలీ గురించి మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అలాగే ఈ ఛానల్ కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టించండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అదే నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు. సో ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కుటుంబీకులు అందరి కోసం పీవీఆర్ పల్లంట్ల వెంకట రామారావు అనే వ్యక్తి తమ కులం కోసం నిర్వహిస్తున్న ఈ ఆత్మగారు యాత్రకు నాయకత్వం వహిస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో నివసించే తెలగాలను బీసీ జాబితాలో చేర్చాలని ఈ యాత్ర ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. సో ముందుగా ప్రెస్ మీట్ పెట్టి తెలగ కులం గురించి కొన్ని విషయాలను మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా ఈ యాత్రను ఈయన ఇచ్చాపురం నుండి స్టార్ట్ చేయడం జరిగిందని, అలాగే 1962 వరకు తెలగ కులం బీసీ రిజర్వేషన్లో ఉండేదని, తర్వాత బీసీ నుండి ఓసీలోకి మార్చారని, అప్పట్లో రాజకీయంలో 42 మంది ఎమ్మెల్యేలు తెలగ కులం నుండి ఉండేవారని, ఇప్పుడు ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగలేదని ఆయన అన్నారు. సో ఈ విధంగా కాకుండా ఎన్నో విధాలుగా అన్యాయానికి గురైన తెలగ కులాన్ని బీసీలో చేర్చడానికి ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారని, దానికి కోర్టు వారు కూడా సానుకూలంగా స్పందించారని, అయినా ఏ ఒక్క ప్రభుత్వం వారు కూడా ఈ బీసీ స్టేటస్ను ఇంప్లిమెంట్ చేయలేదు. సో కాబట్టి ఇంకొకసారి ప్రభుత్వం వారికి విన్నవించుకుందామని ఈ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. అలాగే ఈ బీసీ స్టేటస్ కోసం ఏ ప్రభుత్వం వారైతే సానుకూలంగా స్పందించి తెలగ కులానికి న్యాయం చేకూరుస్తారో వాళ్ళకే తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని, అదే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన తెలగ కులస్తులు సుమారుగా 5 లక్షల మంది వాళ్ళ తెలగ సపోర్ట్ అనేది ఎవరైతే ఈ బీసీ స్టేటస్ ఇచ్చారో ఆ రాజకీయ పార్టీకే సపోర్టివ్గా ఉంటుందని ఈ ప్రెస్ మీట్ సభాపక్షంగా ఆయన తెలియజేశారు. సో తర్వాత అక్కడ నుండి ర్యాలీని ప్రారంభిస్తూ అలాగా రోడ్డుపై వెళుతూ పాదయాత్ర చేస్తూ ర్యాలీని కంటిన్యూ చేశారు.
ఓకే, ఈ వీడియోను ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో చివరిగా సేమ్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ మై వీడియో. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఛానల్ గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఛానల్ లోగోను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోను క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడవచ్చు.